ఎస్ మొదటగా తొలి వెలుగు చూస్తే తొలి వెలుగు వార్తా వివరణ చూస్తే నేను సింహాన్ని నా ఫ్యామిలీని కాపాడుకునే విషయంలో తగ్గేదేలే తెలుగు చిత్ర పరిశ్రమ నాకు అండగా నిలబడింది ఇది మా నాన్న ఆశీర్వాదం అని భావిస్తున్నా సోషల్ మీడియాలో నాగార్జున సంచలన పోస్ట్ నేను మౌనంగా ఉండను ఎవడిని వదలను ఇక మంత్రి సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది అక్కినేని అఖిల్ సంచలన వ్యాఖ్యలు వాళ్ళతో నాకేం సంబంధం నాపై గబ్బు మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతామంటే ఊరుకోం ఎవరిని వదిలిపెట్టేది లేదు రేవంత్ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తా సీఎం రేవంత్ మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం ఒక్కసారి ఇక నువ్వు పెద్ద దొంగ కబ్జాలు చేసి కోట్లు వెనకేసుకున్నాం 3 ఎకరాలు ఆక్రమించి కన్వెన్షన్ కట్టావు నాగార్జునపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అక్రమ సంపాదనంతా తిరిగి రాబట్టాలి మాదాపూర్ పోలీసులకు జనం కోసం సంస్థ ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు ఇక కొండపై రాహుల్ సీరియస్ నిన్న లేఖ రాసిన మంత్రి సురేఖ నేడో రేపు మంత్రిపై యాక్షన్ ఈ నాలుగు వార్తలకు సంబంధించి అటు కేటీఆర్ నాగార్జున కొండా సురేఖ జనం కోసం ఫిర్యాదు ఈ 4 అంశాల గురించి మాట్లాడుకుంటే ఇదంతా ఏడికెళ్ళి వచ్చింది ఈ పూర్తి స్టోరీ జరగనికే కథా కర్మ క్రియ ఎవరు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిజంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొండా సురేఖను కనుక వైరల్ చేయకుంటే కొండా సురేఖ మీద ట్రోల్స్ చేయకుంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి పోస్టులను రీపోస్టులు చేస్తూ చులకనగా ఆమెను వెటకారంగా వెంగిలిగా ఆమెను నిజంగా అసభ్యంగా చిత్రీకరించకుంటే ఇదంతా కథ జరిగేదేనా ఏ మహిళకైనా కడుపులో బాధ అనిపిస్తుంది గుండెల్లో బాధ అనిపిస్తుంది సో ఆమె మీద చేసిన ట్రోల్స్ ఆమెను ఎగతాళి చేసిన పోస్టులు అవన్నీ చూసి ఆమె ఆవేదనకు లోనయ్యి ఆమె మనసులో ఉన్నటువంటి మాటను బహిర్గతంగా మీడియా ముందు వెలగక్కింది సో మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు ఎండ్ చేయాల్సింది కూడా బీఆర్ఎస్ఏ సో కొండా సురేఖ కామెంట్స్ అందరికీ తెలుసు సమంత నాగ చైతన్య విడిపోనికే కారణం ఎవరంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు ఖచ్చితంగా మంత్రి సురేఖకు ఖచ్చితంగా ఏమంటాడు రేవంత్ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తా సీఎం రేవంత్ మంత్రులపై కేటీఆర్ ఆగ్రహం అంటాడు సో ఏమంటాడు ఆయన కేటీఆర్ గారు పరువు నష్టం దావా వేస్తారట ఇక్కడ నాగార్జునేమో ఎవరిని వదిలిపెట్టను ఒక్కరిని కాదు ఇద్దరు కాదు ఎవరిని వదిలిపెట్టను తెలుగు చిత్ర పరిశ్రమ నాకు అండగా నిలబడ్డది మంత్రి సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడిందంటూ అక్కినేని నిఖిల్ అంటున్నాడు మరి ఇక్కడ మీరు చేసింది ఎట్లుంది కబ్జాలు 3 ఎకరాల భూమి ఆక్రమించి కబ్జాలు చేసిరు కదా మరి దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ జనం కోసం ఫిర్యాదు చేసింది అసలు ఏం జరుగుతుంది కొండా సురేఖ మీద ఇటు కేటీఆర్ గరం అవుతున్నాడు అటు నాగార్జున ఫ్యామిలీ గరం అవుతున్నది మరి నాగార్జున మీద కేటీఆర్ మీద అధికార ప్రభుత్వ పార్టీ గరం అవుతున్నది ఈయన మీద వాళ్ళు క్రిమినల్ కేసులు పెట్టుడు వాళ్ళ మీద వీళ్ళేమో పరువు నష్టం దావా వేసుడు ఈ పంచాయతీ ప్రజలకు ఏమైనా లాభం ఉందా చారణ మందం చింతాకంత మందం ఏమైనా తెలంగాణ ప్రజలకు నాగార్జున కేటీఆర్ ఈ పంచాయతీలతో ఏమైనా లాభం ఉందా ఏం పనికి వస్తుంది ఏమిటికైనా అక్కడికి వస్తుందా ఇది కూడుకు రాదు కుప్పడికి రాదు ఏ అక్కడికి రాని ముచ్చటిని దీనితో రాధాంతం చేస్తూ ఉన్నారు గత 4-5 రోజుల నుంచి ఈ పెద్ద ఇష్యూగా చేస్తూ ఉన్నారు ఈ పూర్తి సినారీ అంతా కూడా చూడాలి మరి కొండా సురేఖ మీద రాహుల్ గాంధీ సీరియస్ అవుతున్నారట యాక్షన్ తీసుకుంటున్నారట మరి ఏం చేస్తున్నారో చూడాలి కానీ వీళ్ళు బాగానే ఉన్నారు అనవసరంగా ఈ ఇద్దరు ఆడబిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్నారు ఇటు సమంత కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ వీళ్ళు ఏమన్యాయం చేశారని ఆడబిడ్డల పేర్లను వాళ్ళ పరువుకు నష్టం కలిగించే విధంగా ఇలా మీరు పబ్లిక్ డొమైన్లో మీడియాలో సోషల్ మీడియాలో వీళ్ళ గురించి ఎందుకు చెప్తా ఉన్నారు వీళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావన చేస్తూ ఉన్నారు సాటి మహిళగా కొండా సురేఖ గారు చేసింది తప్పు వాళ్ళ పేర్లు చెప్పడం తప్పు